ఎక్కడ పడుకున్నారు మేకర్స్, మూవీ టీమ్, డైరెక్టర్ మారుతి గారు ఎక్కడ పడుకున్నారు మీరు? ఎందుకు అంటే మీరు మమ్మల్ని మోసం చేసిర్రు, ఆడియన్స్ని, అలాగే ప్రభాస్ ఫ్యాన్స్ని. చాలా మంది కోపంగా ఉన్నారు, డిసప్పాయింట్ అయ్యారు, ఎందుకు ఇలా చేస్తురు. సో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు నేమ్ ఇస్ విజయ్ యూట్యూబ్ ఛానల్. సో రాజా సాబ్ సినిమా నుంచి అసలు ఎలాంటి అనౌన్స్మెంట్ అయితే లేదు. సో దానికి సంబంధించినది ఈ వీడియో. సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అండ్ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో అప్పుడెప్పుడు సినిమా పోస్టర్ రిలీజ్ చేశారు భయ్య, టైటిల్ రివీల్ చేశారు. అప్పుడు అన్నారు మన మారుతి గారు సినిమా నుంచి అప్డేట్లు ప్రతి నెల ఒక్కో అప్డేట్లు ఇస్తామని. ఇప్పుడు ఏమైంది? నెలలు గడిచాయి, అప్డేటే లేవు. కరువులో ఉన్నారయ్యా ఫ్యాన్స్. ఇట్లా మోసం చేయకూరి. ప్రభాస్ అన్న డైహార్డ్ ఫ్యాన్స్ చాలా హర్ట్ అయ్యారు, చాలా ఫీల్ అయ్యారు. మీ మీద నెగిటివ్ కామెంట్స్ చాలా గట్టిగానే పడుతున్నాయి. సోషల్ మీడియాలో చెక్ చేసుకోండి. సో సోషల్ మీడియాలో చెక్ చేసి రోజు నాకు ఏదో ఒక కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి, చూస్తూనే ఉన్నా. సో ఏందిరా బాబు ఇట్లా తయారయ్యారు అని అనిపించింది. సో మేకర్స్ ఎందుకు అప్డేట్లు ఇవ్వట్లేదంటే ఆల్రెడీ ఇప్పుడు కల్కి సినిమా ఉంది. కల్కి సినిమా రిలీజ్ అయిన తర్వాతనే మనకు రాజా సాబ్ సినిమా నుంచి అప్డేట్లు ఇస్తారు. సో మనం మూవీ టీమ్ని కానీ ఆ మేకర్స్ కానీ వాళ్ళని ఏమనకూడదు. వాళ్ళు చాలా కష్టపడతారు మన కోసం, మనల్ని ఎంటర్టైన్ చేయడానికి, మనల్ని థ్రిల్ చేయడానికి చాలా కష్టపడతారు. సో అది గుర్తించి ఇప్పటికైనా సరే నెగిటివ్ కామెంట్లు అయితే ఆపండి. సో నేనైతే చాలా ఎగరే వెయిట్ చేస్తున్నా, ఎందుకంటే మారుతి గారి కాంబినేషన్లో సినిమా అంటే మామూలు ఉండదు. ఆయన కామెడీ, ఆయన సినిమాలో ఉండేది ఎక్కువ కామెడీనే. సో మన ప్రవాసనతో ఇలాంటి కామెడీ సీన్స్ ఉంటుంది అనేది వేచి చూడాలి. మనం సినిమా రిలీజ్ అయ్యాక తెలుస్తుంది. ఇంకా టీజర్ అని ట్రైలర్ కానీ రిలీజ్ అవ్వలేదు. సో తమన్ భయ్య మ్యూజిక్ అంటే మామూలు ఉండదు, చూడాలి. మరి డైరెక్టర్ మారుతి అండ్ తమన్ గారు అండ్ ప్రభాస్, వీళ్ళు ముగ్గురు అంటే క్రేజీ కాంబినేషన్. సో సినిమా పైన మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి. నేనైతే ఈగర్ వెయిట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను మరి, నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దాం. జై హింద్.